నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపల్ కార్పొరేషన్లు. మహారాష్ట్రలో ఇప్పటివరకు సెకండ్ ఫిడేల్ వాయించిన బీజేపీ మొదటి స్థానానికి రాబోతోందా? కాంగ్రెస్ ఆల్మోస్ట్ కనుమరుగై కాబోతోందా? ఒకప్పుడు బ్రహ్మాండమైన రోల్ ప్లే చేసిన మాఫియా డాన్లు, గ్యాంగ్స్టర్స్ మాయమైపోతున్నారా? ఇది కేవలం డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఈ ఎలక్షన్స్ని ప్రజలు చూశారా? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాసుదన్నారు. సో 29 మున్సిపల్ కార్పొరేషన్లు సార్, మహాయుతికి ఎక్కువ సజెషన్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో కూడా చూసినా 146+ అనేది వస్తుంది. అది మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఇప్పుడు దాకా వచ్చిన 180 స్థానాల్లో బీజేపీకి, అంటే బీజేపీ ప్లస్ షిండే ఫ్యాక్షన్కి 108 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇప్పుడు కౌంటింగ్ ఇంకా నడుస్తుంది. 57లో ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ గ్రూప్ వీళ్ళు ఉన్నారు. అంటే ఇది ఉద్ధవ్ ఠాక్రే అనగానే దాంట్లో రాజ్ ఠాక్రే కూడా ఉన్నారు. దాంట్లో కలిసి పోటీ చేశారు వాళ్ళు. కాంగ్రెస్కి ఏమో 10 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇది కాకుండా మిగతా చాలా మీరు చెప్పినట్టు 29 మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ జరిగింది. కొన్ని క్రూషల్గా ఉన్న దాంట్లో ఒకటి పూణేలో బీజేపీ 90 స్థానాలు లీడ్ చేస్తున్నారు, ఎన్సీపీ ఏమో 20. పూణే అనేది అజిత్ పవార్, శరద్ పవార్, మెయిన్లీ అజిత్ పవార్ ఏరియా ఉంది. ఆయన పట్టు అక్కడ, ఇంకా ఎవరు గెలవలేరు అక్కడ. ఆ పరిస్థితి నుంచి పూణే ఇప్పుడు ఎన్సీపీకి 20 స్థానాలు వచ్చి పడిపోయింది, డ్రాస్టిక్లీ పడిపోయింది. బీజేపీకి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ వచ్చేసింది. బీజేపీ నాట్ విత్ శివసేన, షిండే సొంతంగా వాళ్ళు పోటీ చేయలేదు. షిండే వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు. సో ఆ పరిస్థితిలో బీజేపీ థానేలో చూడండి, థానే అగైన్ ఇస్ బీజేపీ. థానే ఇస్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ షిండే. ఆయన అక్కడి నుంచి వచ్చారు కదా, ఒక ఆటో రిక్షా డ్రైవర్ నుంచి వచ్చిన మనిషి, అక్కడి నుంచి పైకి వచ్చిన మనిషి, చాలా వెరీ డౌన్ టు ఎర్త్ మ్యాన్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మీరు ఆయన ఆఫీస్కి వెళ్తే ఒక శివసేన శాఖ లాగా ఉంటుంది. అది ఇల్లు మొత్తం ఓపెన్, మనలాగా ప్రజాభవన్ పెట్టి బయట పోలీసు వాళ్ళని పెట్టి బంద్ చేసి ఎవరిని లోపల వెళ్ళి కూడా కాకుండా ఎవరు కావాలంటే రావచ్చు లోపలికి. అక్కడ రిసెప్షన్ డెస్క్లు ఉంటుంది, అక్కడ వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు, ఆ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తారు. వాజన్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అనగానే మనకు తెలిసింది అన్నిటికంటే లోవర్ లెవెల్లో ప్రజలతో కాంటాక్ట్లో ఉన్న మనుషులు వీళ్ళు. మీ ఎమ్మెల్యేలు కూడా కాదు. ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కనిపించట్లేదు మాకు మల్వాల్లో. ఇవాళ దాకా కనిపించలేదు. మళ్ళీ ఎలక్షన్ కానీ ఇంకా మళ్ళీ 6 నెలల ముందు వస్తాడో, 6 వారం ముందు వచ్చి మళ్ళీ చేయి చూపిసి వెళ్ళిపోతాడు. నో టచ్ విత్ అస్. ఈవెన్ మా లోకల్ కార్పొరేటర్స్ కూడా చాలామంది మన సిటీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీలో చాలామంది ప్రజలతో టచ్లో లేరు. ఉన్నారు, చాలామంది ఉన్నారు కూడా, చాలామంది లేకూడదు. ఎందుకంటే ఒక నీళ్ళు రావట్లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్ బాగాలేదు. ఇట్లాంటి సమస్యలు ఒక ఎమ్మెల్యే తీర్చలేడు. అది కార్పొరేటర్ పని. ఆయన దగ్గర బడ్జెట్ ఉంటుంది, అంటే వాళ్ళ డైరెక్ట్ బడ్జెట్ కాకుండా జిహెచ్ఎంసీ వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్, అది తీసుకొని వాళ్ళు దాన్ని బట్టి చేస్తారు. మన జిహెచ్ఎంసీ అండ్ బిఎంసీకి 2 ఆపోజిట్ వ్యూస్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఏమంటున్నారు, ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ సికింద్రాబాద్ ఉండే, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఉండే, దాన్ని మళ్ళీ జిహెచ్ఎంసీ అని చేశారు. జిహెచ్ఎంసీ చేసిన తర్వాత ఇప్పుడేమంటున్నారు, చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీస్ టేక్ ఓవర్ చేసిన ఓఆర్ఆర్లో మేము ఇంకా పెద్ద గ్రేటర్ చేయబోతున్నాం అంటున్నారు. దాని లాజిక్ అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎంత చిన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మీకు మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక ప్రజలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు డీటెయిల్, మీకు ఒక తుర్కపల్లి నుంచి లేకుంటే షామీర్పేట నుంచి ఒక ఆయన ఇటువైపు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఎంత దూరం రావాలి సిటీకి? ఇటువైపు నుంచి మహేశ్వరం నుంచి ఎవరైనా రావాలని ఎంత దూరం రావాలి? 25-30 కిలోమీటర్స్ పైన. సో మీరు ఆ లోకల్ ఏరియాలో దానికోసం ముంబైలో బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చాలా చిన్నది, ఓన్లీ 1 కోటి మంది ఉన్నారు ఓటర్స్. పాపులేషన్ ఇస్ అరౌండ్ 2 కోట్లు అనుకుంటారు, 2,20,00,000. వాళ్ళు ఏం చేశారు, డెలిబరేట్గా వాళ్ళు సపరేట్గా చేశారు. నవీ ముంబై సపరేట్, థానే సపరేట్, కళ్యాణ్ దొంబివిలి సపరేట్, ఇట్లా అన్నీ సపరేట్ చేసేస్తారు. పెద్ద పెట్టుకోకండి, చిన్న వేచి దాంట్లో ఉన్న కార్పొరేటర్స్ మీరు కానీ బడ్జెట్ వైజ్ దే ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. 76,000 కోట్లు ఉంది వాళ్ళ బడ్జెట్. రైట్. దే మేనేజ్ హాస్పిటల్, 6 హాస్పిటల్ మేనేజ్ చేస్తారు వాళ్ళు. ఆలోచించండి, మన జిహెచ్ఎంసీ ఒక్క హాస్పిటల్ అయినా ఇట్లా మేనేజ్ చేస్తారు, ఇంత పెద్ద హాస్పిటల్ కన్నా మేనేజ్ చేయరు.
బిఎంసి అనేది ఒక చిన్న స్టేట్ అని చెప్పొచ్చు మన దేశంలో. అంతే, ఒక రాష్ట్రంతో సమానం. సమానం. 75,000 కోట్ల బడ్జెట్ అంటే మన గోవా కానివ్వండి, చిన్న చిన్న రాష్ట్రాలు, చాలా పుదుచ్చేరి ఇలాంటి వాళ్ళకన్నా పెద్దది. కానీ అక్కడ ఉన్న పవర్ డిఫరెంట్. ఒక కార్పొరేటర్కి ఉన్న పవర్, వాళ్ళ మినిమం వాళ్ళ ఇన్కమ్ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది. మినిమం అందరు 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు వాళ్ళ అసెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది మీరు చెప్పినట్లు అక్కడ మాఫియా అది ఇది అన్నీ ఎప్పటి నుంచో నడుస్తుంది. అది బిల్డర్ మాఫియా కానివ్వండి, డెవలప్మెంట్ మాఫియా కానీ, దాన్ని మీరు ఆపలేరు. మేము మహాత్మా గాంధీ వాళ్ళం, మేము అట్లా అని చెప్తే అదంతా ఇంటికాడ పెట్టుకోమని చెప్తారు. కానీ ఇది జరిగే పరిస్థితి అది. కానీ పని నడుస్తుందా లేదా చూస్తారు. మన దగ్గర కూడా ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆయన పేరు తీసుకోను, ఆయన ఎప్పుడు చెప్తుండే ఇది మోస్ట్ కరప్ట్ అని చెప్తుండే. కానీ ఆయన పని చేస్తుండే, డబ్బులు తీసుకుంటే కానీ పని చేపిస్తుండే ఆయన. అట్లాంటి వాళ్ళు కూడా నడుస్తున్నారు ఇప్పుడు. అట్లాంటి మనుషులు కూడా ఉన్నారు. మీరు పని చేయకుండా డబ్బులు తీసుకోకుండా ఉంటే ఎవరు ప్రజలు పట్టించుకోరు. వాళ్ళ సమస్యలు తీర్చాలి మీరు. అది మెయిన్. ఇప్పుడు జరుగుతున్నది ఈ పరిస్థితుల్లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్, అంటే బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లాస్ట్ 35 సంవత్సరాల నుంచి శివసేన దగ్గర ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు కూడా తోడు ఉన్నారు. కానీ మెజారిటీ వాజ్ ఆల్వేస్ శివసేన, బాలాసాహెబ్ థాకరే టైం నుంచి. బిర్హన్ ముంబై అంటే శివసేన. అక్కడ ఏం చెప్తారు, ఒక బాలాసాహెబ్ థాకరే ముందు అంటుండే, నేను ఒక బంద్ పిలిపియాలంటే నాకు గంట సేపు చాలంటారు. బంద్ అనగానే బాలాసాహెబ్ థాకరే మొత్తం బాంబే సిటీ ఆగిపోతుంది. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే బంద్ అనగానే ఎవడు పట్టించుకోడు. ఆ పరిస్థితికి వచ్చేసారు. ఒక హార్డ్ కోర్ హిందుత్వ పార్టీ నుంచి ముస్లిం ఓట్లు అడగడానికి వచ్చిన పరిస్థితికి వచ్చేసారు యూబీటీ. ఇప్పుడు ఈ ఎలక్షన్లో వాళ్ళు ఓపెన్గా ముస్లిం ఓట్లు అడిగారు. ఒకటి మరాఠీ మానూస్ అని చెప్పి, వీళ్ళు మరాఠా అంటే సన్స్ ఆఫ్ ద సాయిల్. మన హైదరాబాద్లో అది ఎక్కువ చూడం, మనకు కనిపించదు. బెంగళూరులో కనిపిస్తుంది మీకు. లాంగ్వేజ్ షావనిజం కానివ్వండి, కన్నడ మాట్లాడాలి, కన్నడ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, ఇదంతా ఉంటుంది. మనకు తెలంగాణలో ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన హైదరాబాద్ ఫామ్ చేసిందే బయట నుంచి వచ్చిన వాళ్ళు, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు. దాని ముందు కులీ కుతుబ్ షా డైనాసిటీ అక్కడి నుంచి వచ్చిన, అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే. మన దగ్గర రీజనల్గా ఫామ్ చేయలేదు. ఇక్కడ వరంగల్ అని చెప్పొచ్చు, మీరు మిగతా చోటు చెప్పొచ్చు, కానీ హైదరాబాద్ కాదు అది. ఆ పరిస్థితుల్లో ముంబైలో చాలా సంవత్సరాల నుంచి మరాఠీ మానూస్ మీద ఆడుకుంటుండే గేమ్ వీళ్ళు. ముందు మీకు గుర్తుంటుంది, బాలాసాహెబ్ థాకరే టైం నుంచి సౌత్ ఇండియన్స్ మీద దాడి చేయడం, దొబ్బివిలి లాంటి ఏరియాస్లో దాడి చేయడం చాలా మటుకు అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్. ఈవెన్ ఆంధ్ర నుంచి, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళని కూడా కొట్టారు చాలామందిని అక్కడ. మీరు వచ్చి మా ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అదే టైంలో పని చేయించుకోవడానికి వీలే కావాలి మళ్ళీ. ఓకే, లో లెవెల్ పని చేయించుకోవడానికి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్ వచ్చేదాకా ఏమైందంటే, అఫ్కోర్స్ షిండే స్ప్లిట్ అయిపోయారు. మనకు తెలిసింది ఉద్ధవ్ థాకరే అండ్ షిండే వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు. స్ప్లిట్ అయినప్పుడు శివసేన కొంతమంది కార్పొరేటర్ షిండేతో వెళ్ళిపోయారు, కొంతమంది కార్పొరేటర్ వీళ్ళతో ఉండిపోయారు. ఎలక్షన్ కన్నా 6 నెలల ముందు ఉద్ధవ్ థాకరేకి తెలిసిపోయింది ఈ ఎలక్షన్ ఆయన గెలవలేరు, కొంచెం మరాఠీ మానూస్ తీసుకొస్తే, మరాఠీ ప్రైడ్ తీసుకొస్తే గెలవచ్చేమో అని ఒక డౌట్ ఉండే ఆయనకి. సో ఆయన రాజ్ థాకరేతో ఒక ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళ కజినే కదా. ఆ టైంలో ఉద్ధవ్ థాకరేతో ఉన్న కాంగ్రెస్ అండ్ ఎన్సీపీ పక్కన వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు, ఈ రాజ్ థాకరే వస్తే మాకు ప్రాబ్లం, వాడు నోరు తెరిస్తే ఏం చెప్తాడో చెప్పలేము మనం, ఏదో వాగేస్తాడు, అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు కూడా చూడండి, మొన్న లుంగి పుంగి అని కొట్టాడు మళ్ళీ. ఎందుకంటే అన్నామలై వెళ్ళి ఒక స్పీచ్ చేయగానే ఆయన సౌత్ ఇండియన్స్ మీద పడ్డాడు. అది బ్యాక్ ఫైర్ అయింది మొత్తం. ఇప్పుడు ముంబై అనేది ఒక టైంలో 60% 62% మరాఠాస్ ఉంటాయి, మరాఠీస్ ఉంటాయి, మరాఠీ స్పీకింగ్ పాపులేషన్. ఇప్పుడు అది తగ్గి 40కి వచ్చేసింది. చాలామంది మహారాష్ట్రియన్స్ ఒరిజినల్ మరాఠీస్ మూవ్ టు అదర్ సిటీస్, పూణే లాంటి, కోల్హాపూర్ లాంటి, థానే లాంటి మిగతా ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఇల్లు కావాలి, ఒక ఫ్లాట్ కొనాలంటే వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. మినిమం 2-3 కోట్లు కావాలి చిన్న ఒక ఫ్లాట్కి. చిన్న ఫ్లాట్కి మన హైదరాబాద్లో పెద్ద ఫ్లాట్ తీసుకొచ్చారు 2-3 కోట్లకి. సో దానికోసం చాలామంది ముంబై నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడతో హైదరాబాద్ చూడండి ఎంతమంది మహారాష్ట్రన్స్ ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు. అంటే నిజాం టైం నుంచి ఉన్నారనుకోండి, కాచిగూడ ఏరియా అంతా మహారాష్ట్రన్స్ ఎక్కువ. కానీ ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ఎలక్షన్లో వీళ్ళు మరాఠీ మానూస్ తీసుకొచ్చినప్పుడు బీజేపీ ఏం చేశారంటే, బీజేపీ శివసేన షిండే గ్రూప్తో టైఅప్ చేసుకున్నారు కదా, వాళ్ళ అలయన్స్ పార్ట్నరే మహాయుతి అలయన్స్. దాంట్లో చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, ఒక 5-6 పార్టీలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఏం చెప్పారంటే, మేము అంబేద్కర్ వాళ్ళ కొడుకున్నారు కదా, ఆయనతోని ప్రకాష్ అంబేద్కర్తో పెట్టుకొని వీబీఏ ఆయన పార్టీతో టైఅప్ అన్నారు. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఫస్ట్ మరాఠీ ఓటు, రెండవది సౌత్ ఇండియన్, గుజరాతీ, నార్త్ ఇండియన్ ఓట్, మూడవది ముస్లిం ఓట్.
ముస్లిం ఓట్ కొన్ని ఏరియాస్లో ఉంటాయి, బైకులు అట్లాంటి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఉంటుంది. 3-4 ప్లేసెస్లో ముస్లిం ఓట్ మెజారిటీ ఉన్నారు. యూజువల్లీ ఇప్పుడు ఈసారి జరిగిన సర్వేలు చూస్తే కొన్ని చోట్లలో ముస్లిం ఏరియాస్లో కాంగ్రెస్ నెంబర్ 1 అండ్ ఇట్స్ శివసేన నెంబర్ 2. ఒక ప్లేస్లో అయితే కాంగ్రెస్ నెంబర్ 1, సమాజ్వాదీ పార్టీ నెంబర్ 2. అంటే ప్రిఫరెన్స్లో సమాజ్వాదీ పార్టీ ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే కూడా ఉండేది కన్నా ముందు. ప్రిఫరెన్స్లో ఓటింగ్లో అంతా జరిగింది, ఫైనల్గా రిజల్ట్ వస్తే మనకు తెలుస్తుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ పొజిషన్లో అంటే 40% ఉన్న మరాఠీస్ని కన్సాలిడేట్గా ఓట్ చేయలేకపోయారు ఈసారి. ఎగ్జిట్ పోల్లో అదే తెలుస్తుంది, రిజల్ట్ కూడా అదే తెలిసిపోతుంది. కొంతమంది మహారాష్ట్రన్ దాని నుంచి బీజేపీ బయట వెళ్ళి ఓట్ చేశారు. మీరు గుజరాతీ వాళ్ళని తిట్టిన తర్వాత, సౌత్ ఇండియన్స్ని తిట్టిన తర్వాత, నార్త్ ఇండియన్స్ తిట్టిన తర్వాత మీకు ఎందుకు ఓటేస్తారు మన ఉద్ధవ్ ఠాక్రే గారు? వేయరు వాళ్ళు. అదే జరిగింది ఇప్పుడు ఎలక్షన్లో. కాంగ్రెస్కి అయితే వీళ్ళు ఎవ్వరొద్దు, కాంగ్రెస్ కావాల్సింది ముస్లిం ఓట్లు. చాలా క్లియర్గా చెప్పేశారు వాళ్ళు. వాళ్ళకి పడతాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ క్యాండిడేట్స్ కూడా లేకుండే, వాళ్ళకి చాలా ప్లేసెస్లో క్యాండిడేట్స్ లేకపోయినారు వాళ్ళు పోటీ చేయడానికి. డబ్బులు పెట్టాలి కదా ఎలక్షన్ అంటే. రేపు రెడీ లేదు, ఎందుకు ఓడిపోతామని తెలుసు ఎట్లానా, వాళ్ళు ఎందుకు పెడతారు డబ్బులు? ఇది పరిస్థితి అన్నమాట. ఇది అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వస్తున్న రిజల్ట్ మీరు చూస్తున్నారు చాలా క్లియర్గా. బిరహన్ ముంబై కార్పొరేషన్లో ఈసారి బీజేపీకి మెజారిటీ వస్తుంది. లార్జెస్ట్ సింగిల్ పార్టీ బీజేపీ వస్తుంది. ఆన్ దేర్ ఓన్ అబ్సల్యూట్ మెజారిటీ రాదు, కానీ ఆన్ దేర్ చాలా మటుకు ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు. మనం చూస్తున్న దాని ప్రకారం 115 సీట్లు బీజేపీ దగ్గర ఉంది, 68 ఎన్సీపీ వాళ్ళ దగ్గర. 115 అంటే దే క్రాస్ ద హాఫ్ ఏ మార్క్ ఆల్రెడీ. మెజారిటీ వచ్చేసింది వాళ్ళకి. కాంగ్రెస్కి 10 సీట్లు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బిర్హన్ ముంబై కార్పొరేషన్లో మేయర్ ఎవరు ఉండబోతున్నా చాలా క్లియర్గా బీజేపీ మేయర్ వస్తారు. ఇట్ విల్ నాట్ బి ఎ సేనా మేయర్ ఎనీ లాంగర్. అంటే 35 సంవత్సరాల తర్వాత ఒక బీజేపీ, అంటే ఈ బీజేపీ అని పార్టీ నేను చెప్పాను చూడండి, బాలాసాహెబ్ ఠాక్రే టైం నుంచి సెకండరీ రోల్ ప్లే చేస్తుండే. పంజాబ్లో శిరోమణి అకాలీ దళతో ఎట్లా చేశారో, కర్ణాటకలో జేడీఎస్తో ఎట్లా చేసుకున్నారు, డిఎంకే ఏఐడిఎంకేతో తమిళనాడులో ఎట్లా చేసుకున్నారు, ఆంధ్రాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పొత్తు చేసుకున్నారు, అట్లనే సెకండరీ రోల్ ప్లే చేస్తున్న ఒక పార్టీని ఒక ప్రైమరీ రోల్కి తీసుకొచ్చిన మెయిన్ క్యాంపెయినర్ దేవేంద్ర ఫడ్నవీస్ రోల్ గురించి ఇక్కడ కొన్ని అడగాలండి. ఎందుకంటే 2 లీడర్షిప్స్ని మనం చూసాం. అద్వానీ వాజ్పేయి గారు ఒకటి, నెక్స్ట్ మోడీ అమిత్ షా, తర్వాత కూడా ఇంకోటి మూడో జనరేషన్కి వచ్చేప్పటికి ఫడ్నవీస్ ఒక ఐకానిక్ లీడర్గా అక్కడ మేనిఫెస్ట్ అవుతున్నాడని అంటున్నారు. ఫడ్నవీస్కి సింగిల్ నెగటివ్గా, ఆయన నెగటివ్ కాదు, నెగటివ్ ఆయన క్యాస్ట్, ఈజ్ అ బ్రాహ్మిన్. ఓకే. సో మన దేశంలో ఒక బ్రాహ్మిన్గా పుట్టడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలకి వాళ్ళ పాపం వాళ్ళ మీద పడుతున్నారు అందరు కలిసి. ఇప్పుడు అది మీ డిఎంకే వైపు చూడొచ్చు, పెరియార్ వాళ్ళు అట్లాంటివి చూడొచ్చు, ఈవెన్ మహారాష్ట్రలో చూడొచ్చు. మీరు ప్రతి స్టేట్లో బ్రాహ్మిన్స్ అంటే పట్టించుకోరు. ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టర్డే, నిన్న మాయావతి ఒక స్టేట్మెంట్ చేశారు, బ్రాహ్మిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మాయావతి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. నాకు అర్థం కావట్లేదు ఎందుకు చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకు తెలిసిపోయింది చాలా మటుకు ఈ బ్రాహ్మిన్స్ అనే ఒక కమ్యూనిటీ బీజేపీకి ఓటేస్తారు. టు లార్జ్ ఎక్స్టెంట్ 80% మంది బీజేపీకి ఓటేస్తారు. చాలా చిన్న పాపులేషన్ వాళ్ళకి. బహుశా మాయావతి అనుకుంటుంది నేను కొంచెం క్యాండిడేట్స్ పెడితే నా వైపు ఓటేస్తారేమో, ఎందుకంటే ఆమెది ఒరిజినల్ జాతవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ పనిచేయట్లేదు ఇప్పుడు. సరే మనం యూపీ పక్కన పెడదాం, వీఆర్ కమింగ్ బ్యాక్ టు మహారాష్ట్ర అగైన్. సో దేవేంద్ర ఫడ్నవీస్ గారి గురించి అడిగారు మీరు. ఎస్, ఒరిజినలీ ఫ్రమ్ నాగ్పూర్, ముంబై గారు. అది చాలా ఇంపార్టెంట్. ముంబై పాలిటిక్స్లో మీరు ముంబై నుంచి కాకపోతే మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. విలాస్రావు దేశ్ముఖ్, యశ్వంతరావు చౌహాన్, శరద్ పవార్, ఇట్లాంటి వాళ్ళు అందరూ బయట నుంచి వచ్చినారు చాలామంది. కానీ దే హ్యావ్ క్రియేటెడ్ దర్ ప్లేస్ ఇన్ ముంబై చాలా సంవత్సరాల నుంచి. దేవేంద్ర ఫడ్నవీస్ నెగటివ్ ఏముండే అంటే ఆయన నాగ్పూర్ నుంచి, సెకండ్ నేను చెప్పినట్టు బ్రాహ్మిన్, అండ్ మూడవది ఆయన ఏజ్ చాలా యంగ్, కంపారిటివ్లీ యంగ్, 55 సంవత్సరాలు అంతే. కానీ ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ టైంలో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అక్కడి నుంచి చూడండి ఎట్లా బిల్డప్ చేసి తీసుకొచ్చారు పార్టీని. తర్వాత షిండే గారిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కూడా చాలా అసెంబ్లీ మున్సిపల్ కార్పొరేషన్లో షిండే సపరేట్గా పోటీ చేస్తున్నారు, బీజేపీ సపరేట్గా పోటీ చేస్తున్నారు. అక్కడన్నీ బీజేపీ గెలుస్తున్నారు. సో దిస్ ఇస్ వైట్ ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ పింప్రి చిన్రాడ్, పూణే కూడా బీజేపీ మెజారిటీ వచ్చేస్తుంది. థానేలో కొంచెం కావాల్సి వస్తుంది, సహాయం కావాల్సి వస్తుంది. సంభాజీనగర్లో ఎస్ దే విల్ నీడ్ సపోర్ట్. సంభాజీనగర్ అంటే మన పాత ఔరంగాబాద్. అవును, అక్కడ ఎంఐఎం బాగా పర్ఫామ్ చేస్తుంది. నేను స్టూడియోకి వచ్చే ముందు చెక్ చేస్తే ఇట్స్ అబౌట్ 4-5 సీట్లు వాళ్ళు లీడ్ చేస్తున్నారు. దీనికన్నా ముందు వాళ్ళకి ఎంపీ కూడా ఉండే అక్కడి నుంచి, ఔరంగాబాద్ నుంచి, మీకు గుర్తుంటుంది.
సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న మనకి ఈ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా ఇవాళ సాయంత్రం అవుతుంది. ఇప్పుడున్న డీటెయిల్స్ ప్రకారం 29లో 24 మున్సిపల్ కార్పొరేషన్లు యాజ్ వీ స్పీక్, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, బీజేపీ, శివసేన, షిండే గ్రూప్ ఇస్ లీడింగ్. దాంట్లో అన్నిటికంటే ప్రెస్టీజియస్ బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ఇది గెలిస్తే బీజేపీకి మీరు చెప్పినట్లు ఫడ్నవీస్ విల్ బికమ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఆఫ్ బీజేపీ, దాంట్లో డౌట్ లేదు. ఒకటి, ఆయన చాలా బాగా డిప్లొమాటిక్గా మాట్లాడతారు, ఏదో అత్త హిందుత్వం మొత్తం కొట్టడు. అదే సమయంలో హిందుత్వ హార్డ్ కోర్ హిందుత్వని, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, నాగ్పూర్ నుంచి అడతారు అడిషనల్ క్వాలిఫికేషన్. అది కాకుండా ఈజ్ వెరీ వెరీ సఫిస్టికేటెడ్. ఆ మాటలో ఒక ఇండస్ట్రియలిస్ట్ అని మాట్లాడడం, ఎవరితోనే మాట్లాడడం చాలా మంచిగా బాగా మాట్లాడతారు ఆయన. సో బహుశా మీరు అడుగుతారు ఆఫ్టర్ మోదీ హూ అని అడుగుతారు అందరు చాలామంది. అందరు అంటారు అమిత్ షా అంటారు. బహుశా ఎస్, అమిత్ షా ఇస్ ఐ థింక్ అబౌట్ 60+ నా, 62 or 63. సో అమిత్ షా గారు ఉన్నారు. దాని తర్వాత కొంతమంది అంటారు యోగి ఆదిత్యనాథ్. బహుశా యోగి ఆదిత్యనాథ్ మే ఆర్ మే నాట్, ఎందుకంటే ఆయన ఏరియాలోనే ఆయన ఉండిపోతారు. ప్రధానమంత్రి అంటే ఇంకో లుక్ ఉంటుంది కొంచెం, అది చెప్పలేం. రేపు ఇమేజ్ చేంజ్ మనం ఎప్పుడు అనుకోలేదు 5 time ఎంపీగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు యూపీ దాన్ని, కానీ అయ్యారు. అండ్ ఈ బికెమ్ సీఎం అక్కడ. ఇప్పుడున్న దాంట్లో మేబీ బీజేపీకి ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, ఒక 2040కి వచ్చేదాకా అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు విల్ బీ అబౌట్ 60. ఆ టైంకి ఆయన బహుశా ఈ క్యాన్ బీ ఏ పొటెన్షియల్ బీజేపీ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్, డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బీజేపీ కాడర్ బేస్ పార్టీ, అదే అడ్వాంటేజ్. కాంగ్రెస్ లాగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అవుతారు, బయట వాళ్ళు ఎవరిని రానియరు. అది నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నడుస్తూనే ఉంటుంది. రెహాన్ వాద్రా లాగా పోతున్నది. దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్. అండ్ మహారాష్ట్రలో ఇప్పుడు ఈ జరిగిన మార్పుకి చాలా మట్టుకు లీడర్షిప్ వహించింది దేవేంద్ర ఫడ్నవీస్. బీజేపీని సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్కి అసెంబ్లీలో తీసుకొచ్చారు, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. షిండేని ఎక్కడ పక్కన పెట్టాలి అక్కడ పక్కన పెట్టారు. హీ ఈజ్ ఆల్సో రియలైజ్డ్ ఆ మరాఠీ మానూస్ ఎక్కడెక్కడ ఓట్లు కావాలో అవన్నీ. ఇప్పుడు ఈ ముంబైలో కూడా 227 స్థానాల్లో 68 స్థానాల్లో శివసేన ఫాట్ అగేన్స్ట్ ఈచ్ అదర్, డైరెక్ట్ కాంటెస్ట్. బీజేపీ లేదు అక్కడ, బీజేపీ అలయన్స్లో ఉన్నారు కదా. సో షిండే అలయన్స్లో ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలన్నీ 68 కాన్స్టిట్యున్సీలో ఉద్ధవ్ థాక్రే శివసేన వర్సెస్ షిండే శివసేన పోటీ చేశారు. మరాఠా ఓట్ వర్సెస్ మరాఠా ఓట్. ఆలోచించండి, అది అట్లా స్ట్రాటజిక్గా ఆలోచిస్తున్నారు బీజేపీ వార్ మిషనరీ అనేది ఇట్ ఇస్ హ్యూమంగస్. చాలా మట్టుకు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. పొద్దున్న చూసాను రాజ్దీప్ సర్దేశాయ్ వాజ్ సేయింగ్ ఆఫ్ ఆల్ ద పీపుల్, రాజ్దీప్ సర్దేశాయ్ ఎప్పుడైనా యాంటీ మోదీ మాట్లాడతారు, కానీ ఈసారి పొద్దున అంటున్నాడు బీజేపీ ఈజ్ 24/7 పార్టీ, కాంగ్రెస్ ఏమో 9 to 5 పార్టీ. ఇది డిఫరెన్స్ అంటున్నారు. బహుశా కరెక్ట్, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒక ఎలక్షన్ గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అయిపోతారు వాళ్ళు. ది నెక్స్ట్ డేనే వాళ్ళు వెస్ట్ బెంగాల్ చూస్తున్నాం, బీహార్ కాగానే వెస్ట్ బెంగాల్ మొదలు పెట్టారు, అస్సాం నడుస్తుంది, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటుంది ఇక్కడ మహారాష్ట్ర, ప్రతి చోట్ల వాళ్ళు ఇదే, వాళ్ళ ఎలక్షన్ కాగానే నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అయిపోతారు. రాహుల్ గాంధీ ఏమో వియట్నాంకి వెళ్తారు, లేకుంటే కొలంబియాకి వెళ్తారు, అక్కడిక్కడ వెళ్ళిపోతారు. బీజేపీ వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు అదే పని చేసుకుంటారు. మన నెక్స్ట్ ఎలక్షన్ ఏం చేద్దాం, చలో రెడీ, గెట్ రెడీ అని. వాళ్ళ మిషనరీ అంత స్ట్రాంగ్, వాళ్ళ డిసిప్లిన్ ఉంది, ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగే దాంట్లో వాసుదేవన్ గారు నా అంచనా ప్రకారం ఇప్పుడు కూడా మనకి కౌంట్ రాలేదు ఇంకా, యాజ్ వి రికార్డింగ్ ఇట్ 115 seats బీజేపీ, 68 శివసేన, ఎన్సిపి శరద్ పవార్ గ్రూప్, దట్ ఈస్ ఉద్ధవ్ థాకరే గ్రూప్, కాంగ్రెస్ 10, అండ్ నాసిక్లో 50 సీట్లు బీజేపీ ఓన్లీ బీజేపీ 122లో 50 సీట్లు గెలుచుకున్నారు. అంటే ఇంకో 10 సీట్లు గెలుచుకుని వాళ్ళకు దే ఆల్రెడీ ఆన్ ద వే టు ద మెజారిటీ అనమాట. పూణే చూడండి 90 స్థానాల్లో గెలిచారు, 90, విచ్ ఈస్ అ హ్యూజ్ బ్లో. ఎందుకంటే అజిత్ పవార్ స్ట్రాంగ్ హోల్డ్ అది, అండ్ అజిత్ పవార్ సపరేట్గా పోటీ చేశారు ఈసారి. అలయన్స్లో ఆయన ఉన్నారు స్టేట్ గవర్నమెంట్లో, కానీ సపరేట్గా పోటీ చేశారు. ఎందుకంటే నేను అక్కడ స్ట్రాంగ్ మ్యాన్ అని చూపాను, కానీ ఆయన్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు. యాజ్ మచ్ as శరద్ పవార్ బారామతిలో ఎట్లా ఫినిష్, ఒకటైనా బారామతి అంటే శరద్ పవార్, అక్కడ కూడా ఆ ఏరియాలో మొత్తం శరద్ పవార్ ఏరియా ఆనియన్ బెల్ట్ మొత్తం ఫినిష్ చేసేసారు. ఇది చూడండి ఇక్కడ థానేలో బీజేపీ 29, 131లో, నాసిక్లో నేను చెప్పినట్లు 50 సీట్లు, పూణేలో యాజ్ యూజువల్ 90, ఇక్కడేమో సంభాజీ నగర్లో బీజేపీ ఈజ్ లీడింగ్ ఇన్ 24 out of 115. ఇప్పుడు దాకా 67 స్థానాలు వచ్చినాయి మాకు.
బహుశా ఇంకొక 5-6 అవర్స్, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది, స్పెషల్లీ ముంబైలో 46 వార్డులు ఒకటేసారి కౌంట్ చేస్తున్నారు. 46 కౌంటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ 46 తీసుకుంటారు. 5 సైకిల్స్ చేస్తున్నారు. సో మోస్ట్లీ 4.5 సైకిల్స్లో అయిపోతుంది ఓటింగ్ అంతా. ఇప్పుడు దాకా వచ్చిన దానికి 2001, అంటే ఇంకొక 26 స్థానాల్లో కౌంటింగ్, వార్డుల కౌంటింగ్ నడుస్తుంది ఇంకా. సో బీజేపీకి బహుశా ఇంకా దీంట్లో వస్తే కూడా ఇంకొక 30-40 రావచ్చు అనుకుంటాను బహుశా వాళ్ళకి. సో ఓవరాల్గా ఒక 115 దాటడం ఖాయం. అది దీంట్లో అన్నిటికంటే బాధాకరమైనది కాంగ్రెస్ పరిస్థితి. ఒక టైంలో ఈసారి ఇక్కడ కూడా కాంగ్రెస్ దాటి మజ్లిస్ స్కోర్ ఓవర్ చేయొచ్చామా మరి? అది కాదు, మీరు ఆలోచించండి. వసంతదాదా పాటిల్, వైబీ చవాన్, నేను చెప్పండి, ఏఆర్ అంతులే, ఇట్లాంటి పెద్ద పెద్ద కిలాడీలు ఉన్న ఒక స్టేట్ అది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు చూడండి ఇప్పుడు. దాని నడుమిట్లో మళ్ళీ ఓట్ చోరీ మళ్ళీ మొదలైంది. రాహుల్ గాంధీ మొదలు చేశారు, ఉద్ధవ్ ఠాకరే కూడా చేశారు. ఇంక్ పనిచేయట్లేదు, మార్కర్ పెట్టారు అని. సో ఓడిపోతే మీరు ఓడిపోయిందని మీరు అంగీకరించాలి. మీకు వచ్చిన 68 సీట్లు కూడా అట్లా రాలే, 68 వార్డులు కూడా అట్లా రాలేదు కదా. అక్కడ కూడా ఓటింగ్ జరిగిందే కదా. సో ఓట్ చోరీ జరిగితే ఎక్కడ మీకు సీట్లు రాకూడదు, ఎక్కడ ఒక్క వార్డు కూడా రాకూడదు మీకు. సో ఇక్కడ సేమ్ కేసు లైక్ బీహార్, వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. 10 days ఆగి మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు మళ్ళీ. ఇది వీళ్ళ సంగతి. ఈ ఎలక్షన్లో, ఈ మున్సిపల్ ఎలక్షన్లో మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్లో మోదీ గారు రాలేదు, ఎక్కడ మీటింగ్ అడ్రస్ చేయలేదు. అమిత్ షా రాలేదు, యోగి ఆదిత్యనాథ్ రాలేదు. వీళ్ళ టాప్ 3 లీడర్స్ ఎవ్వరు రాలేదు క్యాంపెయిన్కి. క్యాంపెయిన్ మొత్తం నడిపించింది ఫడ్నవీస్. సో అక్కడే కాన్ఫిడెన్స్ తెలిసిపోతుంది. మీరు చూసుకోండి, మీరు చేసుకోండి, మీరు చేయవచ్చు. ఆర్గనైజేషన్ ఉంటే కనుక పార్టీ ఎలా నడుస్తుందని దానికి ఇది ఒక నిదర్శనం, చాలా మంచి ఎగ్జాంపుల్. ఇంకోటి లీడర్షిప్కి మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, లేకుంటే అన్ని చిన్న దాన్ని కూడా హైకమాండ్ వచ్చి మీ క్యాండిడేట్ సెలెక్షన్ చేయడం అని తప్పు. మున్సిపల్ కార్పొరేషన్ అంటే మీరు ఆ లెవెల్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, 54 గెలిచారు బీజేపీ, తక్కువ కాదు. వాళ్ళు ట్రివాండ్రం గెలుచుకున్నారు వాళ్ళు. సో అంటే అర్బన్ పాకెట్స్లో బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది ఒక కారణం. కానీ ఇప్పుడు చూసిన రూరల్లో కూడా పర్ఫామ్ చేస్తున్నారు, మహారాష్ట్ర లాంటి ప్లేస్లో. నేను చూసాను, కేటీఆర్ గారు ఎక్కడో మాట్లాడుతాను, మేము ఓఆర్ఆర్ లోపలనే అన్ని సీట్లు గెలుచుకున్నాం, ఒక ఎంఐఎం మినహా, రాజా సింగ్ మినహా అని. కానీ అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అర్బన్ మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు, ఓట్లు కొనుక్కొచ్చి ఏదైనా చేయొచ్చు మీరు. ద ప్రాబ్లమ్ ఈజ్ మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్ ఎలక్షన్ వచ్చినప్పటికీ, నేను చెప్పినట్టుగా దీనికన్నా ముందు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లోకల్ ఇష్యూస్. ఓన్లీ లోకల్ ఇష్యూస్ మీద అంటే ఎక్కడ చూసినా కూడా దానికోసం ఒకసారి గెలిచిన కార్పొరేటర్కి రెండోసారి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికోసం ఎప్పుడో చెప్పాను బీజేపీ వాళ్ళకి, ఇక్కడ జిహెచ్ఎంసీలో మీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేయడం ఇప్పుడు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న కార్పొరేటర్స్ బాగానే పనిచేస్తున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు చెప్పారు ఇదే ప్రాబ్లం. సో వీళ్ళు చేయరు, లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తారు, ఆయనకు టైం ఉండదు పని చేయడానికి, ఓడిపోతారు. వీళ్ళు చేయరు, ఎందుకంటే వీళ్ళకి భయం ఏంటంటే అనౌన్స్ చేయగానే 10 మంది రెబెల్స్ పోటీ చేస్తారు. చేయనియండి, వాట్ డస్ ఇట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? ఇప్పుడే అనౌన్స్ చేయండి. 6 నెలలు 6 నెలలు టైం కూడా ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది 2-3 నెలల్లో. పని చేయడానికి లోకల్ క్యాండిడేట్స్, వాళ్ళు కార్పొరేటర్ ఇవ్వడానికి కూడా తెలియదు అక్కడ లోకల్ పాపులేషన్కి. కానీ ఉన్నోళ్ళు పని చేస్తున్నాడు. మీరు శ్రవణ్ తీసుకోండి, రెడ్మెట్ల చాలా బాగా పనిచేస్తాడు బీజేపీ, మల్కాజిగిరి. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బీజేపీ వైపు నుంచి పనిచేసేటోళ్ళు. నాకు ఎక్కువ మంది తెలియదు, నాకు పర్సనలీ శ్రవణ్ నాకు పర్సనల్ తెలుసు, దానికోసం చెప్తున్నాను నేను. దానికన్నా మంచి పని చేస్తున్నాడు చాలా మంది ఉండొచ్చు. మీరు టైం ఇవ్వాలి వాళ్ళకి. అది ఇవ్వకుండా మీరు మళ్ళీ డెఫినెట్లీ ఇప్పుడు స్టాండింగ్ ఉన్న ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. వాడు నీళ్ళు ఇప్పిస్తున్నాడు, వాడు డ్రైనేజ్ పని చేపిస్తున్నాడు, రోడ్ల పని చేపిస్తున్నాడు అని చేపిస్తున్నాడు, వాడు వానికేస్తారు. కొత్తవాడు వస్తే చాలా డిఫికల్ట్ బ్రేక్ చేయడంలో. మీరు మోదీ ఫోటో వేసి ఓటు వేయరు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో. ఇప్పుడు చూసాం మనం ముంబైలో. ఇట్ ఈస్ లోకల్ ఇష్యూస్. ఎవడు నా డ్రైనేజ్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేశాడో, ఎవడు నా ఇంట్లో నీళ్ళు వస్తుందో లేదో చూసుకున్నాడు, ఎవడు రోడ్ బాగా చేశాడో, ఎవడు పొల్యూషన్ చూసుకుంటున్నాడు, ఎవడు గార్బేజ్ డిస్పోజల్ చూసుకుంటున్నాడు, ఎవడు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చూసుకుంటాడు, ఇది చూస్తారు ప్రజలు. అది చూసి ఓటేస్తారు. కానీ అక్కడ కూడా ఈసారి కూడా ముంబైలో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉండే, 55 జరిగింది. బహుశా అక్కడ ఓటర్ లిస్ట్ క్లీనప్ చేసినప్పుడు ఒక 60-65 చూపిస్తుంది ఇది. కానీ ఇప్పుడుకున్న దాంట్లో 55 పడ్డది. అక్కడ కూడా అర్బన్ అపతి ఒకటి ఉంది. మన హైదరాబాద్ కూడా అదే ఉండబోతుంది. ఇంట్లోపల కూర్చొని, లివింగ్ రూమ్లో కూర్చొని మొత్తం గవర్నమెంట్ని తిడతారు, మోదీ గారిని తిడతారు, రేవంత్ రెడ్డిని తిడతారు, అందరిని తిడతారు. కానీ ఓటేరా నాయన అంటే అప్పుడు ఓటు ఉండదు అంటాడు, నా పేరు కనిపించట్లేదు అంటాడు, చెక్ చేయడు. ఇలా అంతా ప్రాబ్లం వీళ్ళది, అర్బన్ అపతి. నేను చెప్తున్నా కదా వాసుదేవన్ గారు, మున్సిపల్ కార్పొరేషన్లో మీరు ఓట్ వేయకపోతే అది మీ తప్పు. ఐ స్టిల్ నాట్ సే అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్, బికాజ్ ఆయనే మీకు పనిచేస్తాడు.
అది చేయకుండా చేసి మళ్ళీ అది బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు ఎట్లా అండి, ఎట్లా బాగుంటుంది? ఇది ప్రాబ్లం అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదంటే బృహన్ ముంబై ఎన్నికల ఫలితాలు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాయి, యాజ్ వెల్ మొత్తంగా మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి విక్టరీ నమోదు చేయబోతోంది, అండ్ ఒక థర్డ్ జనరేషన్ లీడర్ ఎలా ఎమర్జ్ కాబోతున్నాడు, రాబోయే 10 ఏళ్లలో ప్రధానమంత్రి స్థాయి క్యాండిడేట్గా ఫడ్నవీస్ ఎలా ఆవిర్భవించబోతున్నారనే దానికి సంకేతంగానే ఈ రిజల్ట్స్ చూడాల్సి ఉంటుందనేది సురేష్ కొచ్చారెడ్డి గారి విశ్లేషణ. అండ్ అట్ ద సేమ్ టైం అర్బన్ ఓటర్ బీజేపీ వైపు ఎందుకు ఇంక్లైన్ అవుతున్నాడు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా, ఒక నిరర్ధక ఆస్తి అంటాం బ్యాంకింగ్ పరిభాషలో, ఎలా మిగిలిపోతుంది, ఏ 15-16 వార్డులు కూడా గెలుచుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది, అలాగే పోరాటాల మీదే బ్యాంక్ అయిన కమ్యూనిస్టు పార్టీలో జాడ కూడా ఎక్కడ కనిపించట్లా, వేరాస్ కాంగ్రెస్ని దాటి ముందుకెళ్ళటానికి ఓవైసీ గారు పరుగులు తీస్తూ వస్తున్న క్రమం, ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన కళ్ళ ముందే తన భవిష్యత్తుని స్పష్టంగా చూసుకుంటోంది 10 జనపథ్ నుంచి. సో ఇది కాంగ్రెస్కి అత్యంత విషాదకరమైన సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు మిగలబోతున్నాయనేది, అలాగే మరాఠా నినాదంతో దూసుకొచ్చిన ఠాక్రే సోదరులకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది. ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా నిలబడ్డ శివసేన ఈరోజు ఓట్ల కోసం ముస్లిం అపీజ్మెంట్కి వెళ్ళడం కూడా ఇక్కడ స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. ఓటర్ చాలా సునిశ్చితంగా అధ్యయనం చేసి మరీ ఓటేసి వచ్చాడు. సో సురేష్ కొచ్చారెడ్డి గారు అన్నట్టు ఒక కొత్త తరం రాజకీయానికి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తెర తీయబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.